కాలంతో పాటు పోటీ పడుతోంది ఆధునిక జీవన విధానం. ఆధునిక జీవన విధానానికి ప్రయాణ సదుపాయాలకి ఉన్న బంధం సంబంధం అత్యంత అవినాభావం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఎంతో ఎదిగిన విశ్వనగరంగా ఎదుగుతోన్న నగరంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో ప్రజలకి అందుబాటులోకి రానున్న అద్భుత ప్రయాణ సాధనం. ఓ రకంగా చెప్పాలంటే బహుశా ప్రపంచ అద్భుతాల్లో ఒకటి అనేది మెట్రో రైల్. ఈ మెట్రో రైలుకు సంబంధించి ప్రపంచంలోని దేశాలన్నిటా ఉన్న మెట్రో రైళ్లను బాగా పరిశీలించి ఓ రకంగా పరిశోధించి ఇటు సామాన్య ప్రజలకు, ప్రభుత్వానికి, ఇటు మరి సాంకేతిక రంగానికి ఒక అద్భుత సమన్వయంతో సాగుతున్న వ్యవస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు ఎన్విఎస్ రెడ్డి గారు. నమస్కారం రెడ్డి గారు. నమస్తే అండి. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు బాధ్యత మీరు మోస్తున్న తరుణంలో ఒక అధికారిగా లేదా ఒక వ్యక్తిగా మీ అనుభూతి ఏమిటి? హౌ డు యు ఫీల్? ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఢిల్లీలో మెట్రో సక్సెస్ అయిన తర్వాత మా గురువు శ్రీధరన్ గారు ఢిల్లీలో మెట్రో కట్టడం జరిగింది. ఒకప్పుడు ఇండియాలో ప్రాజెక్ట్ కట్టాలంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కట్టే రోజుల్లో నేను కొంకణ్ రైల్వేలో చాలా జూనియర్ ఆఫీసర్గా నేను శ్రీధరన్ గారితో పనిచేయడం జరిగింది. తర్వాత అప్పటికే ఆయన రిటైర్ అయ్యి రైల్వే బోర్డులో రిటైర్ అయిన తర్వాత కొంకణ్ రైల్వే చేశాము. కొంకణ్ రైల్వే అయిన తర్వాత ఆయన ఢిల్లీ మెట్రో సక్సెస్ చేసి 7.5 సంవత్సరాల్లో అది 60 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు మాకు కూడా ఐడియా వచ్చిందనమాట, హైదరాబాద్లో కూడా ఎందుకు మెట్రో కట్టకూడదు అని చెప్పేసి. అయితే మనకి అంత రిసోర్సెస్ లేవు. రిసోర్సెస్ లేకపోవడం ఈ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్లీ నా ఐడియా అండి. నేను దీనికి స్ట్రక్చరింగ్ చేయటం, ముందు నుంచి కూడా అన్ని ఆస్పెక్ట్స్లో చేస్తూ చేసి నేను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అనే కార్పొరేషన్ స్థాపించి ఐడియా స్లోగా మేము స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మన దగ్గర రిసోర్సెస్ లేవు, వనరులు లేవు కాబట్టి దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పీపీపీ విధానంలో చేద్దామని చేసి నేను అప్పటి ప్లానింగ్ కమిషన్ డాక్టర్ మౌంటెక్ సింగ్ అహలూవాలియా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చెప్పి, సార్ ప్రపంచంలో ఇంతవరకు ఎవరో చేయలేదు కానీ మేము చేద్దాం అనుకుంటున్నాము. నాకు ఆల్రెడీ నేను మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టకుండా ప్రజల మీద భారం పడకుండా చేయడం జరిగిందనమాట. ఆ విధంగా నేను మెట్రో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా బాగుంది సార్. మీరు ఆలోచనను ఆచరణలో పెట్టారు, అది ఇంకా ముందుకు సాగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ హైదరాబాద్ను విశ్వనగరంగా ఒక గ్లోబల్ అప్రోచ్ ఇవ్వాలని, దానికి ఈ మెట్రో రైల్కి ఉన్న అనుసంధానం ఏంటి? హైదరాబాద్ని విశ్వనగరం చేయడంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే తపన పడుతున్నారో అందులో ఒక చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించేది హైదరాబాద్ మెట్రో అనమాట. హైదరాబాద్కి అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మనం భౌగోళికంగా మంచి ప్లేస్లో ఉన్నామన్నమాట. ఒకప్పుడు భారతదేశానికి మనం మధ్యలో ఉన్నాం అనుకుంటే ఇప్పుడు భారతదేశానికి కాదు ప్రపంచానికి కూడా మధ్యలో ఉన్న స్టేజ్ అనమాట మనది. అటు వెస్టర్న్ కంట్రీస్కి, అమెరికాకి, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి మధ్యలో మనం ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో మంచి క్లైమేట్ ఉంది. హైదరాబాద్కి లాంగ్వేజ్ ఒక అడ్వాంటేజ్ అనమాట. అందరూ కూడా ప్రజలందరూ మల్టీలింగ్వల్. ఓకే, క్లైమేట్ చాలా మంచి క్లైమేట్, అన్ని విధాలు అనుకూలంగా ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. మెట్రో తోటి హైదరాబాద్ డెఫినెట్లీ ఒక గ్లోబల్ సిటీ అవుతుందన్నమాట. ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆలోచిస్తున్నారో విశ్వనగరం చేద్దామని, అందులో తప్పకుండా హైదరాబాద్లో ఈ మెట్రో అనేటువంటి చాలా ప్రముఖ పాత్ర వహించబోతుంది. ఇప్పటికే ఉన్న రవాణా వ్యవస్థలో ఈ మెట్రో రైలు యొక్క ప్రత్యేకత ఏమిటి? అంటే మీరు అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, అట్లాగే ఇంకా రైళ్లు కూడా కొన్ని ఇప్పుడు ఘట్కేశ్వరు, భువనగిరి లాగా రోజు తిరిగే రైళ్లు ఉన్నాయి. వాటికి దీనికి తేడా, ప్రత్యేకత ఏదైనా సరే మీరు నగరాలు చూసుకుంటే కొంతవరకు ఇనీషియల్గా బస్సులు సరిపోతాయి. కొన్ని రోజులు అయిన తర్వాత నగరం పెరుగుతా, విస్తీర్ణం పెరిగే కొద్దీ కూడా, జనాభా పెరిగే కొద్దీ కూడా కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మీకు ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. ప్రజా రవాణా వ్యవస్థ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ సరిపోకపోతే అప్పుడు మీకు వ్యక్తిగత వాహనాలు బాగా పెరిగిపోతాయి. ఈ రోజున హైదరాబాద్లో దాదాపు 35 లక్షల వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 3 లక్షల వాహనాలు మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం. అందువల్ల మీకు ఏంటంటే గ్లోబల్, మీకు ప్రపంచం అంతా జరిగినటువంటి పరిణామం ఇది. మీకు అప్పుడు ఏంటంటే రైల్ బేస్డ్ మ్యాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కావాలి. ఈ రైల్ బేస్డ్ మ్యాస్ ట్రాన్సిట్ సిస్టమ్ అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు ఒకటి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇదివరకు ఎంఎంటీఎస్ కూడా కట్టింది నేనేనండి. ఎంఎంటీసీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండేవాడిని. అది ప్రతి హాఫ్ అన్ అవర్కి లేదా 45 మినిట్స్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ సరిపోదు. ఈ నగరంలో మీకు ఏంటంటే ప్రతి 5 నిమిషాలకో 3 నిమిషాలకో ట్రైన్ కావాలన్నమాట. మనం చేసేది ఇప్పుడు సిబిటిసి టెక్నాలజీని, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్. ఇది లేటెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇండియాలో ప్రప్రథమంగా ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే అవసరమైతే మనం ప్రతి 90 సెకండ్లకి కూడా ఒక ట్రైన్ నడుపుకోవచ్చు. ఇనీషియల్గా మేము
5-10 నిమిషాలు ఫ్రీక్వెన్సీతో నడుపుతాము. తర్వాత దాన్ని స్లోగా 3 minutes 2 minutes ఫ్రీక్వెన్సీకి తీసుకొస్తాం. మీరు ఒక రైల్వే ఇంజనీర్గా మామూలు రైల్వేలో పనిచేస్తున్నారు, ఎంఎంటీఎస్ కూడా మీరు ఒక అధినేతృత్వం వహించున్నారు కదా. ఆ రైల్వే తర్వాత ఎంఎంటీఎస్ వచ్చినప్పుడు మీరు అనుకునే ఫలితం వచ్చినట్టుగా భావిస్తున్నారు. అలాగే ఎంఎంటీఎస్ మీద ఇంకో అడుగు ముందుకు వేసిన మెట్రో, ఈ దశ చెప్పండి సార్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండి. నేను రైల్వే సర్వీస్ నుంచి, ఐఆర్ఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి నేను ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండేవాడిని రైల్వేలో. స్టేట్ గవర్నమెంట్కి నేను డెప్యుటేషన్ మీద రావడం జరిగిందనమాట. ముందు పవర్ సెక్టర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చిందనమాట. అప్పుడు మేము చేస్తున్నప్పుడు అందరూ నవ్వేవారు, ఈ ఎంఎంటీఎస్ వల్ల ఉపయోగం ఉంటుంది, ఎంఎంటీఎస్ బండి అండి, ఈగలు దోమలు పోతాయండి, ఎవరు ఎక్కరండి, ఇంట్రెస్టింగ్ స్లోగన్స్ పెట్టేవారు అనమాట. అప్పుడు 10,000 మంది ఎక్కేవారు. అటువంటిది స్లోగా నేను చెప్పిన మీరు కొంచెం వెయిట్ చేయండి, దీని ఎంత పాపులర్ అవుతుందో మీరు చూడాలని చెప్పేసి మేము చాలా అతి తక్కువ అప్పుడు మేము ఖర్చు పెట్టింది 200 కోట్లు ఖర్చు పెట్టి 45 కిలోమీటర్లు రఫ్గా వేస్తే ఈ రోజుని దాదాపు 150,000 మంది ప్రయాణం చేస్తున్నారు అనమాట. మీరు ఎంత క్రౌడ్గా వెళ్తున్నాయి. సో అది మంచి సక్సెస్ అయింది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. మెట్రో అనేటువంటిది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్. ఇది చాలా డిఫరెంట్ స్కేల్లో అనమాట. ఇవి క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్. ఇది చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. పీపీపీలో చేయడం, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేసే మెట్రో ప్రాజెక్ట్ ఇది. 72 కిలోమీటర్లు అండి. దీని మొత్తం కాస్ట్ ఇది 14,132 కోట్లు. ఈ 14,132 కోట్ల మెయిన్ కాస్ట్లో 10% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మనకి ఇస్తున్నారనమాట. 10% వారు 1458 crore 1,458 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వారు మనకి గ్రాంట్గా ఇస్తున్నారు. మిగిలినటువంటి 90% కూడా 12,674 కోట్లు ఎల్ఎన్టీ వారంతటా వారే పెట్టుబడి పెడుతున్నారు. అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక 2,000 కోట్లు మనం ల్యాండ్ ఎక్విజిషన్కి మిగతా వాటికి చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ని ఒక వినూత్నమైన పద్ధతిలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మనం ప్రజల మీద భారం పడకుండా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ అనే ఒక కార్పొరేట్ నేపథ్యం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మరి రోడ్లు భవనాల శాఖ, పోలీస్ శాఖ, ఇలా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం, ఏ శాఖలతో మీరు ఎలా కలుపుకొని వెళ్తున్నారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. దాదాపు ఒక 30-35 శాఖలతో సంబంధం ఉంటాయి. ముందుగా అసలు పర్మిషన్స్ తీసుకోవడం అనేది మాకు పెద్ద ఛాలెంజ్ అనమాట. రైల్వేస్తో కానీ, లేకపోతే నేషనల్ హైవేస్తో కానీ, లేకపోతే డిఫెన్స్ వారితో కానీ ఒక్కొక్క చోట 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టిందనమాట ఒక చోట క్లియరెన్సెస్ తీసుకోవటం. తర్వాత ఇప్పుడు మేమంతా ఏంటంటే ఒక టీమ్గా మాకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంది. దానికి చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షత వహిస్తారు, నేను మెంబర్ సెక్రటరీని. మేము ప్రతి 15 రోజులకు ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్స్ని, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే వాటర్ బోర్డ్ కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బి కావచ్చు, మేమంతా వీళ్ళంతవరకు మేము రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట. చేసి ఎందుకంటే మీరు తవ్వినప్పుడు మీకు వాటర్ లైన్స్ వస్తాయి, సెవర్ లైన్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ కేబుల్స్ వస్తాయి, టెలిఫోన్ కేబుల్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మేము షిఫ్ట్ చేసుకోవటం అన్నమాట. సో అనుసంధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాజెక్ట్ జరగాలి, ప్రజలకు ఇబ్బంది కాకూడదు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు 72 కిలోమీటర్ల నిడివి అన్నారు కదా, హైదరాబాద్ నగరంలో ఏ భాగాల్ని కలుపుతుంది, ముఖ్యమైన కూడళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మొత్తం వివరించడం కష్టమే కానీ ప్రధానమైన అంశాలు చెప్తారు. ఇప్పుడు 3 కారిడార్లు ముఖ్యంగా మనం చేస్తున్నాము. ఒకటి మియాపూర్ టు ఎల్బీ నగర్ అనేది, అది 29 కిలోమీటర్లు అనమాట. అది మెయిన్ మన హైదరాబాద్లో మోస్ట్ కంజెస్టెడ్ కారిడార్ అది. ఎందుకంటే అది NH9 అనమాట, నేషనల్ హైవే నెంబర్ 9ని మెయిన్ మన హైదరాబాద్ డెవలప్ అయింది అనమాట. అటువైపు మీరు పటాన్ చెరువు, మియాపూర్ ఆ ఏరియా నుంచి BHL, రామచంద్రపురం అట్లా ఆ ఏరియాస్ అంతటి వచ్చే ట్రాఫిక్ అది ఇటు ఎల్బీ నగర్ వనస్థలిపురం వరకు పోవాలి. సో మనం ఇనీషియల్ ఫేజ్లో 29 కిలోమీటర్లు ఇది మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు తీసుకున్నాం. రెండవది జుబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్లో జుబ్లీ బస్ స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కలుపుకుంటూ మనం ఓల్డ్ సిటీ పాతనగరం ఫలక్నామా వరకు వెళ్తున్నాము. అదొక 18 కిలోమీటర్లు అది ఉంది. తర్వాత మూడవది ఇప్పుడు నాగోల్ నుంచి బయలుదేరి నాగోల్ ఉప్పల్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కనెక్షన్ ఇచ్చుకొని అమీర్పేట నుండి రాయదుర్గ్ వరకు వెళ్తున్నాం అనమాట. ఇది ఒక 28 కిలోమీటర్లు. ఈ మూడిటికి అనుసంధానం చేస్తూ 3 చోట్ల ఇంటర్చేంజ్ స్టేషన్స్ పెట్టాం అనమాట. పెరేడ్ గ్రౌండ్ ఒకటి ఇంటర్చేంజ్ స్టేషన్. పెరేడ్ గ్రౌండ్లో అంటే కారిడార్ 2కి కారిడార్ 3కి రెండింటి కలిసి ఒకటే స్టేషన్ ఉంటుంది, అనుసంధానం చేస్తున్నాం. అంటే ఒక లైన్ నుంచి ఒక లైన్కి మీరు మారటానికి. అదేవిధంగా అమీర్పేటలో ఒక జంక్షన్ లాగా అదొక ఇంటర్చేంజ్ స్టేషన్. అది అటు మియాపూర్ నుంచి వచ్చే లైన్ 1కి, తర్వాత ఈ కారిడార్ 3కి అక్కడ అనుసంధానం చేస్తున్నాం. అట్లాగే MGBS మహాత్మా గాంధీ బస్ డిపో కానీ లేదా ఇమ్లీ బన్ అంటాం, అక్కడ కూడా కారిడార్ 2కి కారిడార్ 1కి అనుసంధానం చేస్తున్నామన్నమాట. ఇవి మెయిన్ మీకు అది. అట్లా కాకుండా మెయిన్ ఏంటంటే ఒక మెట్రో కట్టడం వల్లనే సమస్యలన్నీ తొలగిపోవు. ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ ఉండాలి. సీమ్లెస్ ట్రావెల్ ఫెసిలిటీ అంటారు. అంటే మీకు అంతరాయం లేకుండా ఈజీగా ట్రాఫిక్
అంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మీ డెస్టినేషన్ వెళ్ళటానికి ప్రైవేట్ వ్యక్తిగత వాహనం అవసరం లేకుండా ఉండాలన్నమాట. ఈ వ్యక్తిగత వాహనం అవసరం లేకుండా ఉండాలంటే మీకు మెయిన్ జర్నీ మెట్రో మీద జరిగితే మాకు ఉన్నటువంటి 66 స్టేషన్లు 63 చోట్ల ఉన్నాయి. వీటన్నిటి కూడా క్యాచ్మెంట్ ఏరియా ఉంటాయి, ట్రాఫిక్ క్యాచ్మెంట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఉప్పల్ దగ్గర ఒక స్టేషన్ ఉంది. ఆ ఉప్పల్కి రైట్ సైడ్ ఎన్ని కాలనీస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని కాలనీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ లక్టికప్పులు ఉంది. లక్టికప్పుల దగ్గర ఉన్నటువంటి ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమిటి, కాలనీస్ ఏమిటి, ఇవన్నీ కూడా మేము చూసుకొని అక్కడ ఫీడర్ బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తాం అనమాట. అది అంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే వితిన్ 100-200 మీటర్స్లో మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. దాంతో మీ మెట్రో స్టేషన్కి వస్తారు. మెయిన్ జర్నీ మెట్రో స్టేషన్ మీద మీరు దిగిన వెంటనే మళ్ళీ అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్స్కి అనుసంధానం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు 160,000 మంది ప్రయాణం చేస్తారు డైలీ. సో దానికి అన్ని ప్లాట్ఫామ్స్ కూడా మేము కనెక్షన్ ఇవ్వబోతున్నాం అనమాట. అట్లాగే ఇక్కడ నాంపల్లి దాదాపు 50,000 మంది ప్రయాణం చేస్తారు. నాంపల్లి స్టేషన్కి అనుసంధానం చేస్తున్నాం. అట్లాగే ఇంపార్టెంట్ స్టేషన్స్ బేగంపేట కానీ ఇంకా ఇతర రైల్వే స్టేషన్స్కి ఒక 8 MMTS స్టేషన్స్ చేస్తున్నాము. ఆల్ బస్ డిపోస్ కూడా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నార్త్ తెలంగాణ నుంచి అంతా కూడా మియాపూర్ డిపోకి వస్తారు. ఆ మియాపూర్ డిపో నుండి మనం ఇక్కడ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కొందరు జూబ్లీ బస్ స్టేషన్కి వస్తారు. అది కూడా పెద్దది. MGPS ఉంది, అది ఇంటర్స్టేట్ బస్ డిపో, అది అక్కడికి వస్తారు. ఈ అన్ని చోట్ల ఇలా ఇంటర్ కనెక్షన్ చేసుకుంటా చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఈ ప్రజా రవాణాతో పాటు మనం ఎంత చెప్పినా ఒక అలవాటు మానసికంగా మీరు బహుశా ప్రజల అంటే జీవన విధానాన్ని కూడా బాగా చూసుంటారు కదా. వాళ్ళ 2 వీలర్స్ మీద లేదా కార్లలో వచ్చేవాళ్ళు మీరు చెప్తున్న స్టేషన్లలో పెట్టుకోవడానికి సౌకర్యం కల్పిస్తున్నారు. అవునండి. ఇంతవరకు ఏంటంటే ఒక 20 చోట్ల ఆల్రెడీ గవర్నమెంట్ స్థలాన్ని మేము డెవలప్ చేయడం జరుగుతుంది, పార్కింగ్ అండ్ సర్క్యులేషన్. మిగిలిన చోట కూడా ఐడెంటిఫై చేస్తున్నాము, గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని స్టేషన్స్లో కూడా మేము పార్కింగ్ అండ్ సర్క్యులేషన్ ఏరియా డెవలప్ చేద్దామని చెప్పేసి ఐడియా ఉందన్నమాట. అక్కడ కూడా జనాభాను దృష్టిలో పెట్టుకుని రాగల ఎన్నేళ్ల వరకు ఇప్పుడు మీరు కల్పిస్తున్న సౌకర్యాలు సరిపోవచ్చు అండి? వచ్చే 50 నుంచి 100 సంవత్సరాలకు సరిపోయేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా హై లెవెల్ మెట్రోగా చేస్తున్నాం. బాగుంది సార్. ఇప్పుడు మెట్రో స్టేషన్ వచ్చి నగరం రూపురేఖలు మార్చినట్టుగానే దీనివల్ల జీవనోపాధి పొందే వాళ్ళు కూడా ఉంటారు, చిరు వ్యాపారుల దగ్గర నుంచి కార్పొరేట్ స్థాయి దాకా. ఆ విషయంలో మీ భావన చెబుతారు? తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు ఇది మొత్తం రీఓరియంట్ అవుతుంది అనమాట. సిటీ అనేటువంటిది మెట్రోకి అనుసంధానంగా కంప్లీట్గా రీఓరియంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేయడం వల్ల దాన్ని ప్రాఫిటబుల్ చేయాలి. ప్రపంచంలో 200 మెట్రోలు ఉంటే కేవలం 4 మాత్రమే ప్రాఫిట్స్లో ఉన్నాయి. దానికి కావాలంటే మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి, తర్వాత వారు మనం ప్రాపర్టీ డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చామన్నమాట. అది ప్రజలకు కూడా ఉపయోగపడాలి. ఇది విన్ సిచ్యువేషన్లా ఉండాలన్నమాట. ప్రజలకు కావాల్సినట్టు ఏ వస్తువు అయినా సరే మెట్రో స్టేషన్లో దొరకాలి. అందుకని మనం మెట్రో స్టేషన్స్ హబ్ ఆఫ్ యాక్టివిటీగా తయారు చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు దాదాపు మొత్తం వాళ్ళు 18 అంటే 1,85,00,000 చదరపు గజాల ఏరియాని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇనీషియల్గా చేసేది మనం ఒక 6 మిలియన్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే 60 లక్షల SFT చేద్దాం అనుకుంటున్నారు అనమాట. ఈ 60 లక్షల SFTలు చేయటం కూడా అక్కడ అన్ని మాల్స్ కానీ లేకపోతే ప్రజలకు కావాల్సిన అన్ని వస్తువులు అనమాట. చిన్న ఆర్డినరీ వస్తువు నుండి మీకు లేటెస్ట్ మీకు క్లోత్స్ కానీ లేకపోతే సినిమా ఫెసిలిటీస్ కానీ ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఒకటి కంజెషన్ తగ్గటం, రెండోది ప్రజలకు ఈజీ అవ్వటం. అంటే మీరు ఆఫీస్కి వెళ్తానో లేకపోతే మీరు ఎక్కడికో పని వెళ్తాను రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళే ముందు అక్కడే మీరు వస్తువు కొనుక్కొని వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఇంకో కాన్సెప్ట్ ఏం తీసుకొస్తున్నాం అంటే, లేడీస్కి ఏం అవసరం ఉంటుంది అంటే, నగరాలు అనేటువంటిది కార్ల కోసం కట్టకూడదు, నగరాలు అనేటిది ప్రజల కోసం కట్టాలి. అది మనం వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు చేసినట్టు మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. సో మా మెట్రోలో భాగంగా ఇది పిల్లలకి ఏం అవసరం ఉంటాయి, వృద్ధులకి ఏం అవసరం ఉంటాయి, ఆడవారికి ఏం అవసరం ఉంటాయి, వికలాంగులకి ఏం అవసరం ఉంటాయి, అవన్నీ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయబోతున్నాం. అంటే ఇది మంచి చక్కటి పబ్లిక్ ఫెసిలిటీగా తయారవుతుంది. విద్యుత్ శక్తి చాలా ఖర్చు అవుతుంది కదా సార్, దానికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి? విద్యుత్ అంటే మీరు ప్రైవేట్ వాహనాలతో కంపేర్ చేసుకుంటే ఓన్లీ 1/5 అన్నమాట ఇక్కడ ఈ మెట్రోలో ఖర్చు అయ్యేది. అది కూడా అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఇది చాలా ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్ అనమాట. ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్ని ఇంకా ఎనర్జీ ఎఫిషియెంట్ చేయడం కోసం మేము లేటెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ పెడతాం వల్ల అంటే అందులో మరలా 35% అది రీజనరేట్ అవుతుంది.
ఆ రీజనరేట్ మళ్ళీ గ్రిడ్లోకి చేస్తాం అనమాట. అంటే వాడని విద్యుత్తునే మరలా వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. బహుశా ఇది చాలా అరుదైన అంశం అనుకుంటా ఇది కదా. చేస్తాం, ఇది లేటెస్ట్ ఫెసిలిటీ అండి. అవును సార్, మీరు ఇప్పుడు ప్రపంచంలో 200 మెట్రో స్టేషన్స్ ఉన్నాయన్నారు కదా, మీకు నచ్చిన మెట్రో స్టేషన్ ఏది? ఇప్పుడు మీరు ఇప్పుడు నిర్మిస్తున్నది కాకుండా చూసిన వాటిలో అంటే ఒక్కొక్క మెట్రోకి ఒక ఘనత ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ నేను చూసిన వాటిలో ఒకటి లేటెస్ట్ మంచి ఫెసిలిటీస్ ఉండి చాలా సక్సెస్ అయినాయి మాత్రం సింగపూర్, హాంకాంగ్ మెట్రోలు. పురాతనంగా 100 ఏళ్ల పైన కట్టినటువంటి లండన్, ప్యారిస్లో కూడా మంచి సక్సెస్ అయినాయి. అన్ని అవకాశాలు అనమాట ఉంటాయన్నమాట. సో ఇలాగా నేను ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మీకు లండన్ కానీ ప్యారిస్లో చూసుకుంటే ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ చాలా చక్కగా చేయడం జరిగిందనమాట. అంటే మీకు వ్యక్తిగత వాహనాలు అవసరం లేకుండా. సేమ్ ఇటువైపు మీకు సింగపూర్, హాంకాంగ్లో లేటెస్ట్ ఫెసిలిటీస్ అటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇవి మంచి మెట్రోలు. పర్యావరణ హితంగా ఎలా రూపొందిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ మీరు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పినట్టుగా నగరాల్లో మీకు కాలుష్యానికి మెయిన్ 90% కాలుష్యం నగరాల్లో మెయిన్ వ్యక్తిగత వాహనాల నుంచి వస్తుందన్నమాట. ఇండివిజువల్ ఎస్పెషల్లీ 2 వీలర్స్ వల్ల ఎక్కువ మీకు పొల్యూటెంట్స్ వస్తాయి. ఇది పొల్యూటెంట్స్ని తగ్గించడానికి చాలా చక్కటి అవకాశం ఇది. నేను చెప్పినట్టు ఒకటి ఫస్ట్ని ఓన్లీ 1/5 ఆఫ్ ద ఎనర్జీ కన్జంప్షన్ ఉంటాం. ఓకే, తర్వాత మీకు పెట్రోల్, డీజిల్ అవసరం లేకపోవటం, ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్ అవటం వల్ల. అది కూడా ఇంకా ఏం చేస్తున్నాం అంటే మేము లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఎలక్ట్రికల్ రీజనరేషన్ అనేది ఒకటి, సోలార్ ఎనర్జీ వాడబోతున్నాము. తర్వాత స్టేషన్స్ కూడా మనం వీలైనంత వరకు పర్యావరణ మిత్రంగా మనం తయారు చేస్తున్నాం అనమాట. దానివల్ల చేయటం వల్ల ఏంటంటే మీకు ఎనర్జీ కన్జంప్షన్ బాగా తగ్గుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు మరి ఒక సామాన్య ప్రయాణికుడికి అందుబాటులో ఉంటుందా అనే ప్రశ్న రావచ్చు. అంటే అదేమన్నా బాగా ఖర్చుతో కూడుకున్నదేమో ప్రయాణం అని. దాని గురించి మేము ఆల్రెడీ అది టికెట్స్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ ఏమిటంటే మినిమం 8 రూపీస్, మ్యాక్సిమం 19 రూపీస్, 2010 ఫేర్స్ అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసినప్పుడు అంటే మినిమం 10 రూపీస్ ఉంటుంది, మ్యాక్సిమం ఒక 25 రూపీస్ ఉంటుంది. సో అంటే ఒక చివరి నుంచి ఒక చివరికి వెళ్ళటం వరకు అనమాట, ఎండ్లెస్. అది చూస్తే మీరు ఇనీషియలీ ఎయిర్ కండిషన్ బస్తో ఈక్వల్గా ఉంటుంది, తర్వాత ఆర్డినరీ బస్ తోటి ఈక్వల్ అవుతుందన్నమాట. ఇది సామాన్యులను దృష్టిలో చేసుకొని చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే సమాజాన్ని స్థాపించాలంటే అందులో ఒక ముఖ్య భాగం ఆర్డినరీ పీపుల్, కామన్ పీపుల్ దృష్టిలో పెట్టుకుని వారు చేయడం అనమాట. కాస్ట్లీ అయినప్పటికీ కూడా కాస్ట్లీ సిస్టమ్ ఇది. దాని ఫైనాన్షియల్ వైబిలిటీ కోసం మేము చెప్పింది ఆ ప్రాపర్టీ డెవలప్మెంట్ కాన్సెప్ట్ చేసి తీసుకొచ్చి ప్రజల మీద భారం పడకుండా చేస్తాం అన్నమాట. హైదరాబాద్ నగరంలో వెళుతూ మనం 2 వీలర్ మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా మీరు నిర్మిస్తున్న ఆ కట్టడాలు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, ఒకసారి కొంచెం భయం కూడా వేస్తుంది. ఈ పైన రైలు ఎలా వెళ్తుంది? అందుకు మరి ప్రజల్ని ఎలా మనం దానికి ట్యూన్ చేయాలి, అంటే మేము భద్రంగా ప్రయాణం చేయొచ్చు అనడానికి ఏదన్నా మీరు ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎస్, చేస్తున్నామండి. అదే ముందు ఏంటంటే చాలామంది డౌట్స్ ఉండేవి. వారు ఎట్లాగా అంటే హైదరాబాద్ రోడ్లు అన్నీ ఖరాబ్ అయిపోతాయేమో, అసలు రైల్వే ట్రాక్ని రోడ్డు మీద తీసుకొస్తారేమో అనుకున్నారు. అటువంటి నేను చెప్తాను అది ఎట్లా ఏం కాదని. ఇప్పుడు చూస్తే మరి ఎంత సన్నగా ఉంది, ఎలా చేస్తుంది అనమాట. అది ఆ డిజైన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అనమాట. చాలా లేటెస్ట్ డిజైన్తో మనం చేసి రీఎన్ఫోర్స్మెంట్, చాలా థిక్ రీఎన్ఫోర్స్మెంట్ చేసి సన్నగా చేస్తాం అనమాట. పైకి అంత సన్నగా కనిపించినప్పుడు కూడా మేము వాడేది కేవలం 2 మీటర్లు, అంటే రోడ్డు మీద 7 అడుగులు మాత్రమే మేము కడుతున్నాం. పైకి వెళ్తే అది 33 అడుగులు అవుతుందన్నమాట. దానికి 4000 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉంటుంది. యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ అది. దానికంటే కూడా మెయిన్ అంటే 21 రకాల స్ట్రెస్సెస్ ఉంటాయి మీకు. లాంగిట్యూడినల్ స్ట్రెస్సెస్ అని, లాటిట్యూడినల్ స్ట్రెస్సెస్ అని, ఇంక్లూడింగ్ ఎర్త్ క్వేక్ అనమాట. హైదరాబాద్ సైస్మిక్ జోన్లో లేనప్పటికి కూడా ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకుని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాక్సిమం ఎర్త్ క్వేక్ వచ్చినా కానీ ఇది పడకుండా మేము చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఇది అబ్సల్యూట్లీ సేఫ్ సిస్టమ్. అయితే మా ఇంజనీర్స్కి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లోనో మీరు తాజ్మహల్ లేకపోతే చార్మినార్ లాంటి అద్భుతమైన కళాఖండాలని అప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో కట్టారు. సో నేను అది చెప్తాను అన్నమాట. నా నిర్మాణాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లని, అది మన తిలక్ గారిది నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలాగా ఇట్ షుడ్ బి పోయిటరీ ఇన్ కాంక్రీట్. ఆ బ్యూటీ ఉండాలి, ఆ షేప్ తీసుకురావడానికి ట్రై చేసాము, అది సాధించామండి. చాలా మంచి మాట చెప్పారు సార్. అయితే రైలు ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఆ పైకి ఎలా వెళ్ళాలి, ఇదేమైనా శిక్షణ అలాగే ఇస్తారా? అది ఇంపార్టెంట్. అదే థింక్ లైక్ ఏ ప్యాసింజర్ని చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఇప్పుడు ఏంటంటే నేను మా ఇంజనీర్స్కి అగైన్ మరి చెప్పేది, మనం ఎంత టెక్నాలజీ తీసుకొచ్చి ఎన్ని సొఫిస్టికేటెడ్ తీసుకొచ్చి అల్టిమేట్లీ కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, కామన్ మ్యాన్ వాళ్ళైతే కామన్ ఉమెన్, ఆ ఆర్డినరీ పురుషుడు కానీ స్త్రీ కానీ
లేకపోతే పిల్లవాళ్ళు కానీ మన మెట్రో స్టేషన్కి వచ్చినప్పుడు వారు చాలా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. సో కంఫర్టబుల్గా ఉండడంలో సైన్ లాంగ్వేజ్ అన్నీ కూడా మేము అంటే చదువుకున్నవారు, చదువు లేని వారికి కూడా, అలాగే వికలాంగులు కూడా, వినిపించేవారు, అందరికి కనిపించేవారికి, కనిపించిన వారికి అందరికీ కూడా మేము చేసుకోవాలి. అంధులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, చెవిటి వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, కాళ్ళు లేని వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఆర్డినరీ పీపుల్ కూడా సైన్ లాంగ్వేజ్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. చాలా ఈజీ, కంఫర్టబుల్గా వెళ్ళడానికి అవకాశం అనమాట. మేము ప్రతి మెట్రో స్టేషన్లో కూడా 4 వైపులా కూడా స్టెప్స్ ఉంటాయి. అంటే స్టేర్ కేస్ ఉంటుంది, ఎస్కలేటర్ ఉంటుంది, ఎలివేటర్ ఉంటుంది అనమాట. మీరు లిఫ్ట్లో కావాలంటే లిఫ్ట్లో వెళ్ళొచ్చు, వృద్ధులు లిఫ్ట్లో వెళ్ళొచ్చు, లేకపోతే చక్రాలు కూర్చొని లిఫ్ట్లో తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. స్టెప్స్ ఎక్కాలంటే స్టెప్స్ ఎక్కాలిగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి సార్ నిర్మాణాలు? మీరు ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళికలో మీరు చాలా ఒక రకంగా విజయగర్వంతో సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పనులు నిరంతరంగా సాగుతున్నాయి రాత్రి పగలు. ఇప్పుడు ఏ దశలో మీరున్నారు, ఇంకా ఎప్పటి వరకు పరిపూర్ణంగా అందుబాటులోకి తీసుకుంటారు? ఇది మేము 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. 2017 అన్ని విధాలుగా కంప్లీట్ అవుతుంది. ఇప్పటికి 20 కిలోమీటర్లు కంప్లీట్ అయింది 72లో. మొత్తం మాకు సివిల్ స్ట్రక్చర్స్ తర్వాత ఓవరాల్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చూసుకుంటే దాదాపు 55% కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు? ఒక పీక్ లెవెల్లో మాకు 10,000 పీపుల్ పనిచేసేవారు. ఇప్పుడు ఒక 5,000కి తగ్గింది. అందులో 1000 మంది చాలా టాప్ క్లాస్ ఇంజనీర్స్ ఉన్నారనమాట. ఇది మోస్ట్లీ స్కిల్డ్ ఇది ఇంజనీరింగ్ అనమాట. వీళ్ళంతా కూడా ఆటోమేట్ చేయడం జరిగింది. ఇది మీరు చూస్తారు. ఇక్కడ మేము ఏం చేసామంటే 85% ప్రీకాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చేస్తాం. అంతా కూడా బయట చేస్తాం. ఇండియాలో బిగ్గెస్ట్ కాస్టింగ్ యార్డ్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. ఒకటి ఉప్పల్లో ఏర్పాటు చేసాము. ఉప్పల్లో 72 ఎకరాల్లో పెద్ద కాస్టింగ్ యార్డ్ ఏర్పాటు చేసాం. ఒకటి కుత్బల్లాపూర్లో 62 ఎకరాల్లో చేర్చడం అనమాట. అది ఫ్యాక్టరీలకు ఎన్వైరన్మెంట్ అనమాట. అంటే ఒక స్తంభం మాత్రం ఇక్కడ మేము తయారు చేస్తాం. అంటే ఇన్సిటూ అంటాం అనమాట. అంటే రోడ్ తవ్వి పునాది వేసి స్తంభం నిలబెట్టడం వరకే. ఆ పైనంతా కూడా ప్రీకాస్ట్ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమర్చడం చేస్తాం. ఇప్పుడు మెట్రో రైల్ నిర్మాణాల దగ్గర చూస్తే పెద్ద పెద్ద వలలు కనిపిస్తున్నాయి. అంటే చిన్న రాయి కూడా బయటికి పడకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా సార్. మరి ఇన్నేళ్లలో ఏమైనా ప్రమాదాలు చిన్నవి పెద్దవి జరిగి ఉంటాయా? ఒకవేళ జరిగి ఉంటే వాటికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు ఏమైనా? ఎందుకంటే మీరు కాగితం మీద లేదా మీ ఊహలో ఎన్నున్నా కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చి ఉంటాయి, వాటి గురించి చెప్తారా? లక్కీలీ టచ్ వుడ్ ఇంతవరకు పెద్ద మెయిన్ యాక్సిడెంట్స్ జరగలేదండి. ఇది చింత పెద్ద ప్రాజెక్ట్లో. అందుకే మనకి 3 సంవత్సరాలు కంటిన్యూస్గా రోస్పా అని రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్, అది స్కాట్లాండ్లో ఉంది. అది మెయిన్ సంస్థ అనమాట. వారు అన్ని ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు. మనకి అవార్డ్స్ 3 years గోల్డ్ అవార్డు రావడం జరిగింది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. మోస్ట్లీ మాకేమిటంటే పునాది తవ్వినప్పుడు అది గుంత తవ్వుతాం కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ టైం ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కొందరు వచ్చి పడటం, కార్లు యాక్సిడెంట్స్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ 2-3 తప్ప ఇంతవరకు ఏం మేజర్ యాక్సిడెంట్ అయితే కాలేదు. ఎవరు వ్యక్తులు చనిపోవడం జరగదు. పనిచేస్తున్న శ్రామికులకి పనిచేస్తున్న చాలా నో ప్రాబ్లం అండి. మీ అవార్డుల గురించి ఇందాక చెప్పారు స్కాట్లాండ్, ఇలాంటి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? చాలా అవార్డ్స్ వచ్చినాయండి. మాది ఒకప్పుడు ఇది రిటర్న్ ఆఫ్ ప్రాజెక్ట్ అవ్వదు అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్ని మేము ఒకటి సుసాధ్యం చేయటం, తర్వాత చక్కగా చేయటం, అనేకమైనటువంటి అవార్డు అనమాట. ఒకటి నేను 2013లో మాది గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ని 100 ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో ఒకటిగా సెలెక్ట్ అయింది. నేను న్యూయార్క్లో వెళ్ళి ప్రజెంటేషన్ ఒకటి జరిగింది. ఏ విధంగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ విభిన్నంగా ఒక వినూత్నమైన రీతిలో చేస్తున్నామని చేసిన ప్రపంచంలోని 100 అద్భుత కట్టడాల్లో ఇదొకటి ఇనీషియల్గా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో ఒకటి ఫస్ట్ 100లో. అది నేను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ సంవత్సరం మేము నంబర్ 1 ప్రాజెక్ట్ అనమాట. గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆ సంవత్సరం 2013 మాకు న్యూయార్క్లో నేను తీసుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా రోస్పా అవార్డ్స్, అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, చాలా అవార్డ్స్ వస్తున్నాయండి మాకు. ఇప్పుడు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి సార్? ఉపాధి అవకాశాలు ఉంటాయి. మీకు డైరెక్ట్గా అయితే ఒక దగ్గర 5,000 to 10,000 పీపుల్ ఎంప్లాయీస్ ఉంటారు అల్టిమేట్లీ. ఇండైరెక్ట్గా దగ్గర ఇంకొక 45,000 అంటే దాదాపు 50,000 మంది ఇండైరెక్ట్గా అనేక ఇప్పుడు మా షాప్స్లో కానీ ఈ విధంగా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ వారు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లోనే ఉంటాయి. నగరం అందాన్ని ఎలా ఇనుమడింపజేయబోతుంది? అది ఇంపార్టెంట్ అండి. ఇది నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ చరిత్ర మెట్రోకు ముందు, మెట్రో తర్వాత అని విభజించే రోజు వస్తుంది. ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ చేయాలండి. ఇప్పుడు నా ఎంఫసిస్ అంతా అనమాట. నేను చెప్తున్నాను కదా, ఇట్ హ్యాస్ టు బి పోయిట్రీ ఇన్ కాంక్రీట్. ఓకే, ఎస్థెటిక్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. సో అనేకమైనటువంటి సుందరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి, మెట్రో స్టేషన్లో ఇంతవరకు కూడా మీకు అండర్ గ్రౌండ్ అద్భుతమైన స్టేషన్లు కట్టిన ప్రపంచంలో అనేక నగరాల్లో కట్టారు. అట్లాగే పైన ఎలివేటెడ్ అద్భుతమైన కట్టడాలు ఉంటాయి. కానీ రోడ్ లెవెల్ ఎవరు పట్టించుకోరు.
ఎందుకంటే రోడ్ మెట్రోకి చెందదు కాబట్టి అది మున్సిపల్ కార్పొరేషన్. నేను అదే తీసుకొని ఇప్పుడు నాగోల్ ఉప్పల్లో ఇనీషియల్గా 2 స్టేషన్స్ ఒక శాంపుల్గా చేస్తున్నాము. అది చేసిన తర్వాత అది అందరికీ ప్రజలు చూపించి అదే విధంగా అన్ని చోట్ల అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్లో పోచంపల్లి సాడే డిజైన్ ఇచ్చి ఆ స్టేషన్ ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చనమాట. అంటే టైల్స్ అరేంజ్మెంట్ ఇట్లా చేయడం జరిగింది. సో అనేకమైనటువంటి ఫెసిలిటీస్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఇది, హైదరాబాద్ను అద్భుతమైన నగరం చేయాలి, మీరు ఒక విశ్వనగరం చేయాలంటే అది బ్యూటీని తీసుకురండి అని చెప్పేసి అన్ని మెట్రో స్టేషన్స్లో కూడా మేము చేయబోతున్నాము. తర్వాత వయాడక్ట్ కింద మేము డిజైన్ కాంపిటీషన్ చేసి మంచి ప్లాంట్స్ అవి ఏర్పాటు చేయబోతాం అన్నమాట. సో దీంతో కంప్లీట్ హైదరాబాద్ మంచి ఇంకా అసలే అందమైన నగరం ఇంకా అందంగా తయారవుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉన్నది మీరు పెట్టే ఈ దాదాపు అంటే 10 రూపాయల నుంచి 30 రూపాయల దాకా అన్నారే, అంటే కేవలం ప్యాసింజర్ టికెట్ ద్వారా వచ్చే ఆదాయానికి దీనికి సరిపోదు. మరి అప్పుడు ఆదాయ వనరులు ఎలా సమకూర్చుకోండి? మా ఫైనాన్షియల్ మోడల్లో 50% ఆదాయం 50% వచ్చేది ప్యాసింజర్ ఫేర్స్ నుంచి వస్తుంది ప్రయాణికుల టికెట్ల వల్ల, 45% వచ్చేది ఈ ప్రాపర్టీ డెవలప్మెంట్ అని మాకు అవసరం పడింది. ఎందుకంటే మెట్రో ప్రభుత్వంలో కట్టినా ప్రైవేట్లో కట్టినప్పుడు కూడా 269 acres కావాలన్నమాట. అది డిపిఆర్ ప్రకారం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ 269 ఎకరాల్లో గ్రౌండ్ లెవెల్లో మీకు మెట్రో ఫెసిలిటీ ఉంటుంది, పైన కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసుకోవచ్చు వారు. అయితే అమ్ముకోవడానికి లేదు, ఓన్లీ రెంట్కి ఇచ్చుకోవడానికి అనమాట. ఈ కన్సెషన్ పీరియడ్ ఏంటంటే 35 yearsలో రెంట్కి ఇచ్చుకోవడానికి అనమాట. సో దానివల్ల 45% వస్తుంది, 45%. ఒక 5% వచ్చేది మీకు అడ్వర్టైజ్మెంట్ మిగతా అనమాట. ఈ విధంగా ఫస్ట్ 5-6 years లాసెస్ వస్తాయి, తర్వాత బ్రేక్ ఈవెన్ అవుతుందండి. మీ ఇంకా ఊహలు ఏమిటి సార్, ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు ప్రాజెక్ట్ గురించి? అదేనండి, ఇది ఇంత మన దేశం ఒకప్పుడు గొప్ప దేశం అది. ఓకే, వెస్టర్నర్స్కి ఏమీ తెలియని స్టేజ్లో మనం అద్భుతమైనటువంటి సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దేశం అది. అయితే దాదాపు మనం మిడిల్ ఏజెస్ నుండి బ్యాక్వర్డ్ అయిపోవడం జరిగింది. తర్వాత మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యి ఈ లిబరలైజేషన్ వల్ల అవుతుందన్నమాట. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. అయితే భారతదేశంలో వచ్చేది ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఏదైనా మంచి పని చేస్తుంటే అడ్డుకునేవారు ఎక్కువైపోయారు అన్ఫార్చునేట్లీ. డెమోక్రసీ అనేది మంచిదే, కానీ డెమోక్రసీ అంటే కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ బాధ్యతలు కూడా గుర్తించి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనమాట. తర్వాత విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి, చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి అందరూ హార్డ్ వర్క్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫ్రీబీస్ అలవాటైపోయి అందరికీ అన్నీ ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇది ప్రభుత్వం ప్రజలు భాగస్వామ్యంగా ప్రైవేట్ సెక్టర్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ అందరూ చేసుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అనేకమైనటువంటి ఐడియాస్ ఉన్నాయి నాకు. ఇది నాకు చక్కటి అవకాశం దొరికింది. ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత చూద్దాం మళ్ళీ ఏం అవకాశం వస్తుంది. నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలోనూ ఒక కొత్త సౌలభ్యాన్ని సదుపాయాన్ని సమకూర్చడంలోనూ ఈ మెట్రో ఒక అద్భుతమైన వరంగా నగర ప్రజలకి, నగరంతో అవసరం ఉన్న ప్రజలకు కూడా పరిణమిస్తుందని ఆశిద్దామండి. నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ.